జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆలోచనలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు అంజిబాబు అన్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు భీమవరం ఆనందాయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటకలపూడి గోవిందరావు చిన్నబాబు మాట్లాడుతూ దేశంలోనే గుర్తింపు తగ్గ నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి, ఏపీఐఏసీ డైరెక్టర్ చనమల చంద్రశేఖర్లు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తన సుఖ జీవితాన్ని విడిచి రాజకీయాల్లో రాణిస్తున్నారని, ప్రతి కార్యకర్త పవన్ కళ్యాణ్ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అంజిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఇరింకి సూర్యారావు, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, వీరవాసరం జడ్పీటీసీ గుండా జయప్రకాష్, జిల్లా ప్రచార కమిటీ వైస్ ప్రెసిడెంట్ పొబిలిశెట్టి రామకృష్ణ, భీమవరం పట్టణ ప్రధాన కార్యదర్శి పత్తి హరివర్ధన్, కత్తుల నీలేంద్ర, భీమవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు మోకా శ్రీను, వీరవాసరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బాలాజీ, ఎరంశెట్టి శివకృష్ణతో పాటు జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొదటిసారి ప్రయత్నం చేశారు, ఒకరు గెలిచారు, ఆ ఒక్కరు కూడా వైఎస్ఆర్లో గెలిపోయారు. రెండోసారి ప్రయత్నం చేశారు, ఒక్కరు కూడా గెలవలేదు. మనం అందరూ అయితే ఏమనుకుంటామంటే ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి ఎక్కడాలు అని తోపు చాటి ఇంట్లో కూర్చుంటాం. కానీ ఆయన తీరసాలి, ధైర్యవంతుడు, వీరోచితుడు. మూడోసారి పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ సంపాదించిన గొప్ప వ్యక్తి ఎవరైతే పవన్ కళ్యాణ్. ఆయన 100% స్ట్రైక్ రేట్ సంపాదించడమే కాదు, ఈ భారతదేశానికి దశ దిశ ఏర్పాటు చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, తల దించుకుని 21 సీట్లకి ఒప్పుకుని కూటమిని ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన చేసిన మంచి పనుల వల్ల ఈ రోజు రాష్ట్రం బతికి బట్టగడుతుంది. కేంద్రం నుంచి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి మన రాష్ట్రానికి అందించడానికి కారకుడైన వారు పవన్ కళ్యాణ్. పోలవరానికి కోట్లాది రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది. అత్యంత వేగవంతంగా పనిజరుగుతుంది. 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ ని ప్రారంభించడానికి సిద్ధపడుతున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. రైతులందరికీ శుభవార్త. పేదవారిని ప్రేమ, దయ, ఆదరణతో చూసే వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్.
ట్రైబల్స్ అంటే మహా ఇష్టం. వారు సమాజానికి దూరంగా ఉన్నారు, వారిని సమాజానికి దగ్గరగా చేయాలి అని ఆలోచన చేసే వ్యక్తి. ఈ రోజైతే ఆ ట్రైబల్ ఏరియాలో ఉండి 3.5 కిలోమీటర్లు నడిచి వెళ్ళి వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నారు. అది మన నాయకుడి యొక్క లక్ష్యం. ఆయన ఆలోచన ఒకటే, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, అందరూ న్యాయంగా ధర్మంగా ఉండాలి, కక్షలు కారణ్యాలు పగలు ద్వేషాలు ఉండకూడదు అని చెప్పే నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడా కూడా అవినీతి అనేది ఉండకూడదు, రాజకీయ నాయకులు అనేవాళ్ళు నీతివంతులుగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు చేరువుగా ఉండాలని చెప్పిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది, గ్రామాలు దేశానికి వెన్నెముగా, ఆ గ్రామాలు బాగుండాలని ఆ శాఖ తీసుకుని బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఆయన రాగానే 4,000 కిలోమీటర్లు గ్రామాల్లో సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. మన నియోజకవర్గంలో 9 కోట్ల రూపాయలతో ఎన్ఆర్జీఎస్, 7 కోట్ల రూపాయలతో ఎన్ఆర్జీఎస్, 5 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ఇచ్చిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. మనం ఇప్పుడు చెప్పిన కోట్లన్నీ కూడా వర్షం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్ వేస్తున్నాం. గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. ఆయన ఆలోచనకు అనుగుణంగా మనం నడుస్తున్నాం. పిఠాపురంలో అత్యధిక మెజార్టీతో గెలిచాను, పిఠాపురాన్ని అభివృద్ధి చేయాలి అన్నారు. నేను ఒక మీటింగ్ లో ఆయన కలిసినప్పుడు వేమవరం కూడా మీదేనండి, వేమవరాన్ని కూడా అభివృద్ధి చేయాలన్నాను. ఆయన అన్నారు, పిఠాపురం వేమవరం నాకు 2 కళ్ళు, వేమవరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని మాటిచ్చారు. త్వరలోనే మన వేమవరం రావడానికి ఆలోచన చేస్తున్నారు. వారిని వేమవరం తీసుకొచ్చి 2 రోజుల నుంచి మన సమస్యలన్నీ కూడా తెలియజేసి మన వేమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం. దానికోసం మీరందరూ కూడా సహకరించండి. జన సైనికులు, వీర మహిళలు, మీ పుణ్యమేనమ్మా ఈ రోజు నేను మహిళించి మాట్లాడటం కాదు. పోలింగ్ బూత్ల దగ్గర ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అలా నుంచుని జనసేనకు ఓటు వేయాలి, జనసేనకు ఓటు వేయాలి, జనసేనకు ఓటు వేయాలని చెప్పిన మహిళలు మీరమ్మా. అక్కడ మిమ్మల్ని అసహించుకున్నా, సేకరించుకున్నా, భయపడకుండా, లెక్క చేయకోకుండా నిలబడి మీరు నాకు అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి కారకులయ్యారు. మీకు ఎప్పుడు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తాను. జన సైనికులు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఓటు వేయడానికి వచ్చారు యువకులు. ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక 95 సంవత్సరాల ముసలాయన కమిషన్ నాకు ఎదుర్చాడు. తాత నువ్వు ఎవరికి ఓటేస్తావంటే గ్లాసుకు ఓటేస్తానని చెప్పాడు. అంటే ప్రతి ఒక్కరి గుండెల్లో నాటుకుపోయిన వ్యక్తి ఎవరంటే మన పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తిని మనం చూడబోము. ఆయన భగవంతుడు ఆయురానికి ఐశ్వర్యాలు ఇచ్చి 10 కాలాల పాటు ఉంటే మన రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. వారు చెప్పేది ఒకటే, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అంటే ఓటు చేయకుండా ఐక్యతగా ఉంటేనే మనకి అవకాశం వస్తుందని శిరస్సు వంచి కళ వంచి 21 సీట్లు ఒప్పుకుని ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇచ్చిన మహానాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. అటువంటి కళ్యాణ్ గారు వాళ్ళ 13వ ఆవిర్భావ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఆయన పోటీ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారని లెక్క చూస్తే ఆంధ్ర రాష్ట్రం అంతా ఆయన మీద ఎదురు చూస్తుంది. ఆయనే కావాలని కోరుకుంటుంది. అంచేత మీరందరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్నామంటే గర్వంగా ధైర్యంగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. నువ్వు ఏ పార్టీ అంటే జనసేన చెప్పుకుని ధైర్యంగా చెప్పుకునే అవకాశం వచ్చింది. జనసేన పార్టీలో ఉండడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది. ఆటోల మీద, కార్ల మీద వెనకాల రాసి ఉంటుంది కళ్యాణ్ గారు తాలూకు కానీ, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు కానీ రాసుకుంటున్నారు.
మీరు అల్లిగోలుగా కాదు మీకు ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ పని వచ్చినా నిర్భయంగా చేసి పెడతారు. ఎవరు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ పని వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నా ఆఫీస్ తెరిచి ఉంటుంది. మీరెవరు నిర్భయంగా ధైర్యంగా వచ్చి నాతో పనిచేసుకోండి. హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తాను. మన పుట్టినరోజు ఎన్నికల్లో 5 రోజు మనకి మన పుట్టినరోజు ఎంత గర్వంగా జరుపుకుంటామో అంత గర్వంగా ఫీల్ అయ్యే రోజు మన జనసేన పార్టీ. చాలా రోజులు పోరాటం చేశాం. జనసేన పార్టీ అంటేనే చాలా పోరాటాలు కళ్యాణ్ గారితో పాటు ప్రతి ఒక్కరు నడిచారు. పోరాటం నుంచి పరిపాలనకు వచ్చాం. పరిపాలనకు వచ్చిన తర్వాత మరి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇది కూడా జనసేన నాయకత్వం మార్పు చూపించింది రాష్ట్రంలో. మీరు అందరూ అర్థం చేశారు కదా. పని చేసే విధానంలో కళ్యాణ్ గారు వీళ్ళ నాయకులు కావాలి అని రాష్ట్రం అంతా మళ్ళీ కోరిక విధంగా జనసేన అంటే పని చేసే నాయకత్వం ఉన్న వాళ్ళని చెప్పి మళ్ళీ గుర్తుకు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఈ రోజు ఆయన ఎక్కడ జరుపుకుంటారో బాధపోతున్నారు అంటే పాలేరు గిరిజన ప్రాంతంలో రోడ్డు లేని చోట రోడ్డు వేయించి అక్కడికి వెళ్ళి రోడ్డు పరిశీలించి వాళ్ళతో మా ఆయుర్వేద దినోత్సవం రోజు కూడా ప్రజలకు పని చేసామని చెప్పే విధానంలో ఈరోజు అక్కడ చేయడం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా నేనున్నాను, నేను వస్తాను వేదికకి, రాష్ట్రం బాగుండాలి, తర్వాత అందరూ బాగుంటారు మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమాలు చేయడం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం ఇబ్బంది పడకూడదు. అందుకని ఓటు చేరడం వ్యతిరేక ఓటుని ఎవరు అడగకుండా కూటమి చేసే ప్రయత్నం చేసి ఈరోజు కూటమి పరిపాలన తీసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తుని మంచి బంగారు భవిష్యత్తును మార్చే ప్రయత్నం చేసి ఒక జనసేన పార్టీ కష్టజీవుల పార్టీ, జనసేన పార్టీ శ్రమజీవుల పార్టీ, జనసేన పార్టీ యువకుల పార్టీ, జనసేన పార్టీ కామన్ పార్టీ, జనసేన పార్టీ పేదల పార్టీ, శ్రామికుల, కర్షకుల, కార్మికుల చెమట చుక్కల నుంచి ఈ జనసేన పార్టీ పుట్టింది. పేదవాడి ఆకలి మంటల నుంచి ఈ జనసేన పార్టీ పుట్టింది. జనం గుండె సప్పుడే జనసేన. మరి కొంతమందికి కులాలంటే పిచ్చి, కొంతమందికి మతాలంటే పిచ్చి, కొంతమందికి ప్రాంతాలంటే పిచ్చి, కొంతమందికి పదవులంటే పిచ్చి, కొంతమందికి డబ్బులంటే పిచ్చి. మన జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి దేశం అంటే పిచ్చి, జనం అంటే పిచ్చి. జనసైనికుడి వేల మహిళకి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, జనసేన పార్టీ అంటే పిచ్చి. మానవత్వం ఉద్యమిస్తే పవన్ కళ్యాణ్, కర్తవ్యం కలిసిస్తే పవన్ కళ్యాణ్, చైతన్యం సిగిరిస్తే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒకటి అన్నాడు, నేను ఒక దుర్గాన్ని, నేను ఒక భూతాన్ని, నేను ఒక ఇటుక వేదాన్ని, నా గమ్యం, నా లక్ష్యం, ప్రయాణం అడితర సాధ్యం. ఆయన పుట్టుక దేశం కోసం, ఆయన బతుకు జనం కోసం, ఆయన చావు ధర్మం కోసం. జగన్మోహన్ రెడ్డి అక్కడైతే అదే బలంతో సమాంతర బలంతో ఉన్నటువంటి నిజోపేదలు ఏంటంటే భీమవరం నిజాము. అటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎదుర్కొంటూ స్టేషన్ ఒక కార్యకర్తకి ఏదైనా ఇబ్బంది వచ్చి స్టేషన్ తీసుకెళ్తే పోలీస్ స్టేషన్కి మేము వెళ్తే మమ్మల్ని అంటరాని వాళ్ళగా లేకపోతే గౌరవంగా చూసేవారు మా స్టేషన్ లో. ఎస్ఐ కానివ్వండి, సిఐ కానివ్వండి, ఒక ఎస్ఐ కూడా మమ్మల్ని కూర్చోమని అనేవారు కాదు. మీ కార్యకర్త వాడి పేర మీకు అందరితో ఉంటుంది. అయినా ఇక్కడ 2 సార్లు వెళ్ళి అవమానపరిచినా సరే కూర్చొని స్టేషన్ లో కూడా కూర్చోమని కూడా పలకించడం కూడా కాదు. ఎందుకంటే అప్పుడున్న నాయకులు డిపార్ట్మెంట్ వాడుకునే అటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ చాలా మంది ఎంపీటీసీ సర్పంచ్లు ఉన్నారు, కానీ ఇంతమంది సర్పంచ్లు ఎంపీటీసీలు మనం ఉన్నారని ఊహించలేదు. ఆ రోజు టీడీపీ బైకట్ చేసినప్పటికీ జనసేన నుంచి భీమవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి పోటీ ఉండాలి, మనం గెలిచాము ఓడామని కాదు, వినామస్ అవ్వకూడదు, ప్రతి ఒక్కరిని కూడా ప్రతి చోట కూడా ఒక ఎంపీటీసీ గాను ఒక సర్పంచ్ గాను నిలబెడితే అది మనం 100% సక్సెస్. రానున్న రోజుల్లో జనసేన పార్టీకి పునాది ఇదే అని చెప్పేసి
పూర్తిగా నమ్మినటువంటి ఆ రోజు నమ్మి సూర్య గారు చంద్రబాబు గారు మాకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మేమందరినీ కూడా మోటివేట్ చేసి గ్రామాల్లోకి వెళ్ళి నామినేషన్ ఇచ్చి ఆ నామినేషన్ అయితే వాళ్ళ కుటుంబాలని వాళ్ళ బంధువులు కూడా ఇబ్బంది పెట్టి విత్డ్రా చేసి వాళ్ళు ఎన్నికలు పరిస్థితుల్లో జాయిన్ అయినప్పుడే చెప్పాను సలహా ఏంటంటే మనం ఎంత ప్రెషర్ మనం పెట్టుకుంటున్నాం కష్టం పక్కనేమో ఎవరైపోతారా ఏంటి జ్ఞాన ఆయన తీసుకున్న నిర్ణయం నాకు చాలా సంతోషంగా ఎందుకంటే ముఖ్యంగా మన దేవరం నియోజకవర్గం జనసేన చంద్రబాబు గారు ఆధ్వర్యంలో చంద్రబాబు ఇవాళ ఆరోగ్యం వచ్చేది జరగడం చాలా సంతోషం ఇది అయితే రైలు ఈ ప్రయాణికులు దిగుతూ ఉంటారు ఆర్మీకి లేకుండా ఈ జనసేన పార్టీని ఇంకా అభివృద్ధి చేయాలని ఆ రోజున ఓడిపోయినప్పుడు నిరాశతో ఉంటే ఆ గ్రామంలో ఎందుకంటే అవసరం తిరుగుతుంటే ఎలా వచ్చో ఏం జరిగింది దిశ నెక్స్ట్ ఏం జరుగుతుంది యువత గురించి మాట్లాడుతుంది అవసరం తిరుగుతుంటే మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయింటే ఒక కార్యకర్త మా ఆడియోలో ఒప్పుడు మొదలై కవరం చేస్తే కళ్యాణ్ గారికి మెసేజ్ తెలిసింది మగడిలో ఇలాగే మీటింగ్ లో నా కార్యకర్త నా నియోజకవర్గంలో భీమవరం తాడేలో ఒప్పుడు మొదలే కాలం చేశారు నేను ఊరు వెళ్తున్నాను ఆ కుటుంబాలు పరమిస్తాను చెప్తానని మగడి కనుక పవన్ కళ్యాణ్ గారి గురించి సమాజం కొత్తగా తెలుసుకుంటుంది. ఎందుకంటే ఆయన అధికారంలో ఉండి ఒక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన శాఖలని ఎంత బాగా ఆయన నిర్వహిస్తున్నారు. అడవిలో జంతువుల వల్ల వచ్చే ఇబ్బంది ఏంటి, జంతువుల వల్ల మనుషులకు వచ్చే ఇబ్బంది ఏంటి కూడా చూస్తున్నారు. అంత సున్నితంగా ఆయన పరిపాలన సాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి ఎంత బాగా జరుగుతుంది అన్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన నాయకుడు పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి నాయకుడుగానే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు పెట్టింది ప్రాంతీయ పార్టీయే కానీ ఆయన సిద్ధాంతాల్లో ముందు నుంచి ఉంది. ప్రాంతీయత్వాన్ని వదలకుండా జాతీయత్వాన్ని ఏకత్వం చేయడం అని చెప్పి నేను ఆ వర్డింగ్ అక్కడ చెప్పలేదు. అంత చక్కగా ఆయన ముందు నుంచి ఆలోచన ఉంది. కూడా తీసుకొచ్చి రాజకీయ నాయకులు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక జనసేన పార్టీ. ఈ బడుగు బలహీన వర్గాల ఆశాకరంగా పొలుసుకునే రోజు నిరూపించి సామాన్యులు కూడా నాయకులు చేసిందంటే ఈ పార్టీ గొప్పతనం గురించి ప్రతి ఒక్కరు అవసరం లేదు. ఎందుకంటే చేసి చూపించింది పవన్ కళ్యాణ్ గారి ఒక నాయకుడు అంటే అది మనందరం దృష్టి ప్రజల దృష్టి రాబోయే రోజుల్లో ఈ పార్టీ జాతీయ స్థాయిలో కలిగి ఇలాంటి సభలు ఎన్నో చేసి నిర్వహించుకోవాలి. ఇవాళ రాష్ట్ర పరిస్థితి అట్టడికెళ్ళిపోతున్నా సరే ఆయన ఏమీ ఆశించకుండా ఈ కూటమిని నిర్వహించి ఇవాళ మనందరినీ అధికారంలో కూర్చోబెట్టి మన గౌరవాన్ని ఆయన గౌరవాన్ని పార్టీ గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లి ఇవాళ స్టేట్ లో ఆయన డిప్యూటీ సీఎం కాదు సీఎం స్థానకంటే ఎక్కువగా కూర్చునే రోజు ఇవాళ కలిగిందంటే అది మనందరి అదృష్టం. జనసేన కార్యకర్త ప్రతి ఒక్కరు అన్నది మన అధినేత పవన్ కళ్యాణ్ ప్రేమతో మనం ఏంటో అన్నది మర్చిపోయి దానికి మించి అంటే ఎవరైనా కొనను కూడా మనం కొట్టేయగలుగుతాం అన్న ధైర్యాన్ని ఆయన మనం ఊపిపోయటం, ఆ ధైర్యాన్ని మనం అందరం ప్రజలుగా చూడటం వల్ల మన జనసైనికుడిగా నిర్వహణ 5 సంవత్సరాలు చాలా గొప్పగా ప్రతిభ అంటే వాళ్ళున్న రాజకీయం అంటే వాళ్ళు తిరిగిపోయినా కూడా రాజకీయాన్ని ప్రతిపక్షంలో మనం ఎంత గొప్పగా పోరాడగలం అన్నది లేదు. ఆ రోజు